హాయ్ అండి. ఏం కర్రీ అంటే ఇది బోల్డ్ పనులు ఉంటాయండి ఇంట్లో. అన్ని రీల్స్ తీసుకుందామంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మేము టైం ఉంటుంది, కానీ పప్పు బీరకాయ టమాటా చాలా సూపర్గా ఉంటుందండి. నాకు ఇష్టం, రుచిగా వండుతాను. ఏ కూర అయినా రుచిగా వండుతానండి. నాకు ప్రతి ఆడపిల్ల అంతే. కాకపోతే మళ్ళీ మా ఆయన తిని మెచ్చుకున్నాడు అనుకో, ఆనందమే వేరు. కానీ బాగలేని దాని గురించి చెప్తాడు. ఎక్కడో ఏదో కుదరకుండా పోద్ది కదా, బాగున్నది గురించి ఈరోజు నేను కడుపుండా తిన్నాను అని అన్నారు. పిల్లలు చెప్తారు, అమ్మ సూపర్ అమ్మ, అమ్మ వాళ్ళకు సరిగా అంటాకపోయింది, తీయగుంది అమ్మ అని చెప్పేటోడు మా చిన్నోడు. అమ్మ పియ్యగుంది అమ్మ అనేవాడు. ఏ ఆనందమే, ఆనంద బాష్పాలు. ఏ తల్లికైనండి వంటలు చేసిన తర్వాత అత్తవాళ్ళు మెచ్చుకోవాలి. అత్తగారితో కాలం కాదంటే కుదరదు. అత్త మామూలు మా ఇంటికి అయితే 10 మంది వచ్చేవాళ్ళు. మా మామయ్య సింగరేణి ఎంప్లాయ్ కదా, అందరు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వేరే వాళ్ళు భోజనాలు పెట్టకపోయినా కూడా మా అత్తమ్మ వాళ్ళు వండి పెట్టేవాళ్ళు. ఆంటీ గుడ్ మార్నింగ్ అండి. నేను బీరకాయ టమాటా పప్పు అన్నీ వేసాను ఇంగ్రీడియంట్స్. ఆవాలు మెంతులు జీలకర్ర కలియమాకు అల్లం వెల్లుల్లి ఇవి వేసి చేశాను. చక్కగా చాలా రుచిగా ఉంది. అవన్నీ చూపెట్టలేకపోతున్నానండి, ఇంకా టైం అయిపోయింది, పూజ చేసుకోవాలి. ఇక్కడ సర్వదేవత దర్శనం. ఒక చిప్ప కానీ ఒక చిన్న బౌల్స్ కానీ తీసుకొని మనం ఇక్కడ ఆగ్నేయమూలు అండి, ఇది ఆగ్నేయమూలు కూరటకుండ దగ్గర మనం పెట్టుకోవాలి ఒక అన్నం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు, మన తండ్రి తరాలు 7 తరాలు, ఇటు తరాలు, అత్తమావ తరాలు 7 తరాలు వాళ్ళు వచ్చి చూసుకుంటారు. వాళ్ళు ఉన్నారు ప్రపంచం మీద అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అందుకే నేను అన్నాన్ని చాలా గౌరవిస్తాను. అన్నాన్ని, బట్టల్ని నేను చాలా గౌరవిస్తాను, డబ్బును కూడా. కాకపోతే నేను సంపాదించే దాంట్లో నాకు అధికారం ఉంటుంది, వేరే వాళ్ళ మీద నాకు అధికారం లేదు కదా. ఇప్పుడు నా భర్త సంపాదించినా కూడా నాకు అధికారం లేదు, ఎందుకంటే తన ఖర్చులు తన ఇష్టం, తనకు ఇంకో ఫ్యామిలీ ఉంది, అవన్నీ అయిపోతాయి. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ఉండడం. సో ఏంటంటే ఈ అన్నం ఇలా పెట్టాలంటే, పెడితే మన వాళ్ళు వచ్చి చూసుకుంటారట, తింటారట. చాలా అన్నిట్లలో చెప్పారు, నేను పాటిస్తున్నాను. 2-3 ఇయర్స్ అవుతుందండి ఇది తెలిసిన కాంచి. ఇక్కడ ఉప్పు ఉంచుకోవాలి. 2-3 ఇయర్స్ నుంచి ఇలా పెడుతూ ఉన్నాను. 7 తరాల వాళ్ళు చూసుకుంటారు. నైట్ కూడా అన్నం మిగిలిపోతే ఆయనతో ఊడ్చిపెట్టకూడదు, కొంచెం అని ఉంచుకుంటే వాళ్ళకి దాహము ఆకలేస్తుందంట. ఆత్మకి వేస్తే పో మరొకసారి పోయి నీ వాళ్ళని, గాలి రూపమే కదండి దైవం కూడా, చూసుకొని రాపో అంటే వచ్చి ఎంగిలిగానే అన్నాన్ని పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ వంట కాగానే మీరు మిగిలిపోయిన అన్నం పెట్టాలంటున్నాయి, కానీ ఎంగిలి కాగానే ఇక్కడ పెట్టి ఉంచానండి. కొంచెం తేనె వేసాను ఇందులో. ఏంటంటే తేనె ఇక్కడ వేసాను. తేనె వేసి అన్నం పెడితే 7 తరాల వారికి మనకు అన్నానికి లోటు ఉండదట. ఒక పుణ్యమైన కార్యం అండి. ఏ గుడికి వెళ్ళి నమస్కరిస్తామో లేదో తెలియదు, కానీ నేను ఒక చిప్ప పెట్టాను. మట్టి పాత్ర, రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్ర చాలా మంచిగా అంటారు. అందుకోసమని సర్వేచన సుఖిన భవంతు. ఎందుకంటే మా నాన్న అంటే నాకు ఇష్టం. నాన్న, మా మామయ్య కూడా, నాకు 2 నాన్నలు పెంచిన తండ్రి మామయ్య, అతనంటే నాకు చాలా ఇష్టం. ఇది కన్న తండ్రి రాజయ్య డాటర్ ఆఫ్. సో సేమ్ మా డాడీ లాగానే ఉంటాను. నాకు మీసాలు లేవంతే, అది ముఖమూతి అంటారు చాలామంది. పోనీ అది ఏమని అన్న కానీ అన్నం పెట్టుకోండి, ప్రతి ఇల్లాలు పెట్టుకోవాలండి. ఇప్పటి నుంచి పెట్టుకోండి, కూరటకుండా ఉండాలి. అన్నీ ఫస్ట్ ఎంత లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కట్టినా కూరడు పట్టుకొని వస్తాం ఇంట్లోకి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.